హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం లైక్ మానిటరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆ మానిటరింగ్లోనే ఫాలో అప్ వీడియో అండి ఇది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏం ఆ, అంటే దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దీంట్లో ఇంకా ప్రాక్టికల్గా గ్రాఫానా డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ దాని ఫ్లో అంటే మన ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో ప్రాజెక్ట్ ఫ్లో ఉంది కదా. ప్రాజెక్ట్ ఫ్లో ఏంటి, ఫస్ట్ యాప్ కంటైనర్ ఉంటుంది. యాప్ సర్వర్లో అప్లికేషన్ సర్వర్లో అప్లికేషన్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ అప్లికేషన్ కంటైనర్స్ని మనం మానిటరింగ్ చేయాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ ఏమనుకున్నాం మనం, మానిటరింగ్ స్టాక్ అనేది ఎనేబుల్ చేయాలనుకున్నాం కదా. ఈ మానిటరింగ్ స్టాక్ ఎనేబుల్ చేయడానికి ఏమేమి టూల్స్ కావాలనుకున్నాం, ప్రొమిథియస్ కావాలి, అండ్ సి అడ్వైజర్ కావాలి ఫర్ మెట్రిక్ ఎక్స్పోర్టర్, అండ్ గ్రాఫానా కావాలి ఫర్ డాష్ బోర్డ్స్. ఓకే. సో సి అడ్వైజర్ అనేది మనకి అప్లికేషన్ సర్వర్లో ఉంటుంది అనుకున్నాం. ప్రొమథియస్ అనేది అప్లికేషన్ సర్వర్ అంటే ఈ సి అడ్వైజర్లో వచ్చే మెట్రిక్స్ని పుల్ చేసుకుంటుంది అనుకున్నాం. అండ్ దెన్ మనకి ఏదైతే మనకి ప్రొమథియస్ డేటా కలెక్ట్ చేస్తుందో ఈ డేటాని రిప్రజెంట్ చేయడానికి, అంటే రిప్రజెంటేషన్ చేయడానికి మనం గ్రాఫానా వాడతామని చెప్పినాం. ఈ గ్రాఫానా ప్రొమథియస్ ఒక మానిటరింగ్ సర్వర్లో ఉంటాయి. సి అడ్వైజర్ ఏమో అప్లికేషన్ సర్వర్లో ఉంటుంది టు కలెక్ట్ ద మెట్రిక్స్ ఫ్రమ్ ద కంటైనర్స్. ఓకే. ఇలా మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ మనం ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ అంటే ఇది మొత్తం మనం ఒక డాకర్ కంపోజ్ ఫైల్ రాసుకొని ఆ కంపోజ్ ఫైల్ నుంచి మానిటరింగ్ సిస్టమ్ని ఎనేబుల్ చేస్తాం అనమాట. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ పుల్ మెకానిజం ఉంది కదా. ఈ పుల్ మెకానిజం ఎనేబుల్ అవ్వడానికి మనం ప్రొమథియస్లో ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ రాస్తాం అనమాట. ఆ ఫైల్ ఏంటంటే ఇది ఓకే, ప్రొమథియస్ డాట్ యామల్ అని ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ రాసి ఇందులో గ్లోబల్ స్క్రేప్ ఇంటర్వెల్ అనమాట. స్క్రేప్ ఇంటర్వెల్ డిఫాల్ట్గా 5 seconds ఉంటుంది. దిస్ వీ కెన్ చేంజ్ ఇట్ టు 10 seconds, 20 seconds బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. And scrape configuration is the most important one, where we need to be write the jobs. Job name is a C advisor. It is a custom job name. Where we can write any given name. And static configuration. Static configuration లో టార్గెట్స్ ఏం రాస్తున్నాం మనం, ఈ సి అడ్వైజర్ డీటెయిల్స్ ఏంటనేది. దిస్ ఇస్ ద సి అడ్వైజర్ ఐపి అండ్ దిస్ ఇస్ ద సి అడ్వైజర్ పోర్ట్ విచ్ సి అడ్వైజర్ ఈజ్ రన్నింగ్ ఆన్ దిస్ పోర్ట్. ఇలా కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత వీటిని అప్ చేయడానికి ఏం చేస్తూ ఉంటాను, డాకర్ కంపోజ్ -d అంటే మనకి మానిటరింగ్ స్టాక్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది లైక్ కంటైనర్, గ్రాఫానా కంటైనర్ ఈజ్ రన్నింగ్, ప్రొమథియస్ కంటైనర్ ఈజ్ రన్నింగ్, సి అడ్వైజర్ కంటైనర్ ఆల్సో రన్నింగ్. బేసిక్గా ఏంటంటే ఈ కంటైనర్ అనేది అప్లికేషన్ సర్వర్లో ఉంటుంది. ఎజ్యూమ్ దట్ ఇప్పుడు నాకు అప్లికేషన్ సర్వర్, మానిటరింగ్ సర్వర్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి క్రియేట్ చేస్తున్నా. నా ఏమేంటి, ఇక్కడ యాప్ ఉంది కదా, యాప్ అండ్ పోస్ట్ గ్రెస్ ఈ టూ కంటైనర్స్ నేను మానిటర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. దానికోసం అని చెప్పేసి నా అప్లికేషన్ సర్వర్లో సి అడ్వైజర్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే. సి అడ్వైజర్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే నాట్ ఓన్లీ ఫర్ 2 కంటైనర్స్, ఇక్కడ ఏవైతే ఈ అప్లికేషన్లో ఉన్న డాకర్ కంటైనర్స్ అన్నిటిని మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ 2 కంటైనర్స్ బట్ స్పెసిఫిక్గా 2 కంటైనర్స్ మెట్రిక్స్ తెలియడం కోసం నాకు ఇక్కడ అంటే ఆ కంటైనర్ నేమ్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ దట్ కంటైనర్ నేమ్ని బట్టి నేను ఆ కంటైనర్ రన్ అవుతుందా అప్ అవుతుందా అనేది డాష్ బోర్డ్లో నేను రిప్రజెంట్ చేసుకుంటాను. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద సెటప్ అండి. నెక్స్ట్ సెటప్ అయిపోయిన తర్వాత మనం ప్రొమథియస్ ఓపెన్ చేద్దాం. ప్రొమథియస్ వచ్చేసి నాకు దీంట్లో రన్ అవుతుంది. నెక్స్ట్ సి అడ్వైజర్ వచ్చేసి 8 రన్ అవుతుంది సి అడ్వైజర్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద సి అడ్వైజర్ ఏంటంటే మనకి కంటైనర్ రిలేటెడ్ డీటెయిల్స్ అందిస్తుంది. మన ఈ కలెక్టర్కి కూడా ఒక డిఫాల్ట్ యూఐ ఉంటుంది అనమాట. బట్ యూఐలో ఏంటంటే ఓవర్ వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ తెలుస్తుంది అంతే. నెక్స్ట్ ఈ ప్రొమథియస్లో ఏంటంటే మనకి దిస్ ఈజ్ ఆల్సో ప్రొమథియస్ యూఐలో ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడికి వెళ్తే మెట్రిక్స్ అనమాట, ఏమేమి మెట్రిక్స్ ఏంటి అనేది. నెక్స్ట్ స్టేటస్కి వెళ్ళామంటే టార్గెట్ వెళ్తుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్లో సెటప్ చేసామో
దాని హెల్త్ అంటే ఇక్కడ దాని స్టేట్ ఏముంది, అప్ ఉందా డౌన్ ఉందా అనేది చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది డౌన్ ఉంటే మనకి మెట్రిక్స్ ఏమి రావు ఇందులోకి. ఓకే, మెట్రిక్స్ మెట్రిక్స్ ఏమీ రావు. ఇన్ కేస్ ఇది అప్ ఉంటే మనకి మెట్రిక్ అని చూడొచ్చు అనమాట ఈ క్వరీ సెషన్లో. సో దానికోసం అని చెప్పేసి స్టేటస్ అంటే మనకి ఏమేమి టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్ హెల్త్ అనేది చూసుకుంటాం ఇక్కడ వచ్చేసి. దట్ ఈస్ అబౌట్ దట్ వన్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి ఎక్స్ప్లోర్ మెట్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆ సి అడ్వైజర్ ఏమేమి మెట్రిక్స్ ఇస్తుంది ఏందనేది మొత్తం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓకే, ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. అప్పుడు ఇచ్చి నేను క్లిక్ చేస్తే ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ప్లోర్. ఆఫ్టర్ దట్ అప్ ఈజ్ అ మెట్రిక్. హిట్ ఏముంది నాకు ఇన్స్టెన్స్ ఏముంది, అండ్ దెన్ దాని జాబ్ ఐడి. ఇక్కడ మనం ఇక్కడ జాబ్ నేమ్ ఇచ్చాం కదా స్క్రేప్ కాన్ఫిగ్లో జాబ్ నేమ్ ఇచ్చాం కదా, దట్ ఈస్ ద జాబ్ నేమ్. దట్ వీ కెన్ సీ హియర్ దట్ జాబ్ నేమ్ సి అడ్వైజర్. అండ్ ఇక్కడ అనమాట ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్ అర్థమైంది కదా. సి అడ్వైజ్ ప్రొమిథియస్కి వచ్చినాయి. ప్రొమిథియస్ నుంచి గ్రఫానా పంపాలి కదా, గ్రఫానా పంపడానికి గో హియర్. దిస్ ఈజ్ అ గ్రఫానా డాష్ బోర్డ్ అండి. గ్రఫానా అనేది 3000 పోర్ట్లో రన్ అవుతూ ఉంటుంది. గ్రఫానా డాష్ బోర్డ్కి వచ్చేసి డేటా సోర్స్కి వెళ్తా. డేటా సోర్స్ అంటే డేటా సోర్స్ వేర్ data source is nothing but it is option where in the Grafana where that data should be collect from that point. That means it is a like it is a input. Okay, it is input. For example మనకి ఒక పోస్ట్ గ్రేస్ డేటాబేస్ తీసుకున్నాం అనుకో, ఆ డేటాబేస్లో ఏముంటుంది, బంచ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఆ బంచ్ ఆఫ్ డేటాని ఇన్పుట్ లాగా తీసుకొని డేటా సోర్స్లో యాడ్ చేసుకుంటాం. డేటా సోర్స్లోకి యాడ్ చేసుకుంటే ఆ కంప్లీట్ అందులో ఉన్న డేటాబేస్లో ఉన్న డేటా అనేది మనం గ్రఫానా డాష్ బోర్డ్స్లో ఫర్దర్గా డాష్ బోర్డ్స్కి యూజ్ చేయడానికి అంటే డాష్ బోర్డ్స్ యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట అట్లా. ఓకే, అలానే మనకు సేమ్ ఈ ప్రొమిథియస్ ఈజ్ డిఫాల్ట్ గ్రఫానాలో గ్రఫానాలో ఒక డిఫాల్ట్ డేటా సోర్స్ అనమాట. ఈ వన్ ఆఫ్ ద డేటా సోర్స్ అనమాట. ఈ డేటా సోర్స్ యూజ్ చేసి మనకి కంప్లీట్గా ఏదైతే అప్లికేషన్ సర్వర్ నుంచి మెట్రిక్స్ వస్తుందో వాటిని ప్రొమిథియస్ తెచ్చుకొని ప్రొమిథియస్ నుంచి గ్రఫానాకి తెచ్చుకుంటాం అనమాట. బేసిక్గా ఇలా కాన్ఫిగర్ చేస్తాం మనం. దాని యూఆర్ఎల్ ఏంటో ఇస్తాము ఇక్కడ. ఓకే, ప్రొమిథియస్ రన్ అయ్యే యూఆర్ఎల్ ఇస్తాము. నెక్స్ట్ అథెంటికేషన్ ఉంటే అథెంటికేషన్ టైప్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ. బేసిక్ అథెంటికేషన్ అంటే ఇన్ కేస్ మనకు ప్రొమిథియస్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే అది ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ డిఫాల్ట్గా ఏముంది, పోస్ట్ మెథడ్, హెచ్టిటిపి మెథడ్ అండ్ సిరీస్ ఎట్లా ఉంటుందో. దాని తర్వాత సేవ్ చేసుకుంటాం. సేవ్ చేస్తే మనకి డేటా ఓకే డేటా కనెక్షన్, డేటా పుల్లింగ్ కనెక్షన్ అనేది యాక్టివేట్ అయింది గ్రాఫానాలో. ఇప్పుడు మనం డాష్ బోర్డ్స్కి వెళ్తాం. డాష్ బోర్డ్స్కి వెళ్ళి సి అడ్వైజర్లో ఏంటంటే డిఫాల్ట్ డాష్ బోర్డ్స్ ఉంటాయండి. ఈ గ్రఫానా వాళ్ళు మనకి డిఫాల్ట్ డాష్ బోర్డ్స్ని ఇస్తారనమాట. ఈ డిఫాల్ట్ డాష్ బోర్డ్స్ అనేది మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఐడీస్ ఇస్తారు. ఐడీస్ అనేది మనకి గ్రఫానా అఫీషియల్ డాక్యుమెంట్లో ఉంటాయి అన్నమాట. అఫీషియల్ డాక్యుమెంట్స్లో జస్ట్ టైప్ లైక్ గ్రఫానా డాష్ బోర్డ్స్ ఫర్ అడ్వైజర్ అంటే మనకి ఇక్కడ డాష్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఐడీస్ ఉంటాయి. ఆ ఐడీస్ తీసుకొని మనకి ఏదైతే కావాలో దాన్ని బట్టి, లేదంటే మనం కస్టమ్ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, అలా నేను ఒక డిఫాల్ట్ డాష్ బోర్డ్ ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఆ ఐడిని ఇక్కడ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐడి ఏముంది, ఇది వర్కింగ్ ఐడి ప్రీవియస్గా నేను చూసాను. ఇట్లా లోడ్ చేస్తాము. లోడ్ చేసిన తర్వాత దానికి ఒక యూనిక్ నేమ్ ఇచ్చుకుంటాము. ఓకే, ఐడి కూడా ఇచ్చుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐడిస్ ఏ అండ్ సోర్స్ ఈజ్ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవడం అనుకుంటున్నాం. దాని తర్వాత నేను ఏమి ఇస్తాను అంటే ఇట్లా ఇస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఎన్ని
7 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. దిస్ ఇస్ అ బేసిక్ డాష్ బోర్డ్ విచ్ ఇస్ గివెన్ బై ద గ్రాఫానాట్. ఇట్లా మెట్రిక్స్ వస్తాయి అనమాట. ఈ మెట్రిక్స్ మనం లైక్ అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలర్ట్ రూల్స్ రాసేసి అలర్ట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. నెక్స్ట్ కస్టమ్ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు బేసిక్గా. ఇలా ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ లాస్ట్ 3 అవర్స్, లాస్ట్ 5 మినిట్స్ ఎలా ఉంది. నెక్స్ట్ ఆటో రిఫ్రెష్ కూడా పెట్టుకోవచ్చు. ఆటో రిఫ్రెష్ ఎవ్రీ 5 సెకండ్స్కి ఆటో రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా అది పెడితే మనకి సర్వర్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది కాబట్టి తీసేస్తాం అనమాట. ఇట్లా మనకి సిపి యూటిలైజేషన్. ఫస్ట్ రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి? రన్నింగ్ కంటైనర్స్ 7 ఉన్నాయి. జస్ట్ చెక్ దట్ 1 2 3 4 5 6. ఓకే, బేసికలీ రన్నింగ్ మేబీ ఈ మెట్రిక్ రాంగ్ ఉంది. ఓకే, ఈ మెట్రిక్ రాంగ్ ఉందండి. యాక్చువల్గా మనకి ఇక్కడ రన్నింగ్ కంటైనర్స్ 6 రన్ అవుతున్నాయి. 1 2 3 6 రన్ అవుతున్నాయి. అండ్ సిపి యూసేజ్ మనకి ఏ కంటైనర్ ఎంత సిపి యూజ్ చేసుకుంటుంది లాస్ట్ 30 మినిట్స్లో అని చూస్తే సి అడ్వైజర్ ఆల్మోస్ట్ టేకింగ్ 40% ఆఫ్ సిపియూ తీసుకుంటుంది సి అడ్వైజర్. అండ్ రిమైనింగ్ సోలార్క్యూ, ప్రామిథియస్, గ్రాఫానా ఇవన్నీ నార్మల్గానే తీసుకుంటున్నాయి. వెన్ కమ్స్ టు అప్లికేషన్ ఇట్స్ టేకింగ్ వెరీ లెస్ అనమాట. ఇట్లా మెమరీ వైజ్ చూసుకుంటే సోనార్క్యూ ఈస్ టేకింగ్ మోర్ మెమరీ, క్యాష్ మెమరీ, గ్రాఫానా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హౌ ద కంటైనర్స్ వీ కెన్ మానిటరింగ్ అన్నమాట. ఇక్కడ మనం అలర్ట్స్ అంటే స్పెసిఫిక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిపి యూటిలైజేషన్ 80% అయితే ఒక అలర్ట్ రావాలని ఎలా కాన్ఫిగర్ చేస్తామో అవన్నీ ఈ అలర్టింగ్ అంటే మనం కంప్లీట్ మానిటరింగ్ సిరీస్ కూడా వస్తుంది ఈ ఛానల్లో. అప్పుడు ఈ అలర్టింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఇంకా లైక్ లాక్స్ అంటే ఏంది, ట్రేసెస్ అంటే ఏంది, ట్రేసెస్ని లాక్స్ని ఎలా ఎనేబుల్ చేయాలి, అండ్ కస్టమ్ మెట్రిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి బై యూజింగ్ ఓపెన్ టెలిమెట్రీ, OTL SDK. ఆల్ దీస్ థింగ్స్ విల్ సీ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. దిస్ ఈజ్ అబౌట్ ద డాకర్ మానిటరింగ్ సిరీస్ అండి. ఈ వీడియో తోటి మనకి డాకర్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ విల్ స్టార్ట్ దట్ Kubernetes series and also interview questions series. Okay, 100 days of interview question series also అంటే DevOps interview questions అనేది ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. దిస్ ఈజ్ అబౌట్ 100 days ఉంటుంది. సో ఎవ్రీ డే 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అనమాట. ఓకే, హోప్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ whoever having the experience in the DevOps tools వాళ్ళకి మనకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనే ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు కుబర్నెట్స్ అనేది 0 to hero సేమ్ లైక్ డాకర్ లాగానే ఉంటుంది. అండ్ సమ్ మోర్ అడ్వాన్స్డ్ అంటే ఏదైతే మిస్టేక్స్ మనం డాకర్ సిరీస్లో చేసామో ఆ మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేసుకొని ప్రాపర్గా అండ్ ప్రీ ప్లాన్డ్ వీడియోస్ అంటే క్లియర్ వాయిస్ అండ్ ఆల్ దీస్ డ్రాబ్యాక్స్ అన్ని మనం రెక్టిఫై చేసుకొని ఒక గుడ్ సిరీస్ కుబర్నెట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో అండి. థ్యాంక్ యూ. అండ్ వాట్ ఎవర్ ద కోడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ డాకర్ కంపోజ్ ఫైల్స్ all the things will be added in the description. You can check that in the description. Please subscribe my channel to add more content like this. And also whatever the mistakes I am doing, I am trying to rectify the mistakes in the going forward.
Please like and subscribe my channel. Thank you.